హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ర్యాప్టర్ అకాడమీ. ఏ బిగ్ బ్రేకింగ్ న్యూస్. మనకు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎస్ఐకి కానిస్టేబుల్కి ఓ నోటిఫికేషన్ మనకు రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి జూలై 29 రోజు మనకు రిలీజ్ అయింది. ఇందులో ఫస్ట్ మనం డిస్కస్ చేసేది సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. ఇది 4 కేటగిరీస్ ఉంటాయి మనకు. ఫస్ట్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్, తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, తర్వాత ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎమర్జెన్సీ సివిల్ డిఫెన్స్ డిపార్ట్మెంట్, తెలంగాణ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీస్ డిపార్ట్మెంట్. ఓవరాల్ గా మనకు 4 డిపార్ట్మెంట్స్ కలుపుకొని అరౌండ్ గా మనకు ఓవరాల్ గా 275 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో కంపేర్ టు ప్రీవియస్ వేకెన్సీ చూస్తే కొంచెం తగ్గాయని చెప్పొచ్చు మనకు. రైట్, ఇదైతే మనకి ఎస్ఐ అండి. ఎస్ఐలో పోస్ట్ కోడ్ మీరు అప్లై చేసేటప్పుడు పోస్ట్ కోడ్ చూసుకొని అప్లై చేయండి. 11 ఉంటే అది మనకు కంప్లీట్ సివిల్ ఎస్ఐ అంటామండి. ఏఆర్ వాళ్ళకు 12 ఉంది. సో ఆ విధంగా పోస్ట్ కోడ్ చాలా మ్యాండేటరీ. మీరు ఒకదానికన్నా ఎక్కువ అప్లై చేసుకోవచ్చు నోటిఫికేషన్ కాబట్టి చూసుకొని అప్లై చేస్తూ ఉండండి. పోస్ట్ కోడ్ బాగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. 11, 12, 13, 14, 16, 17, 18, 19. ఓకేనా. తర్వాత పీసీ గురించి చూద్దాం. సో ఈసారి పీసీలో సివిల్ అనేది ఏఆర్కి 3 times వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనిలో కూడా మళ్ళీ 4 కేటగిరీస్ ఉంటాయి. పోలీస్ డిపార్ట్మెంట్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డిపార్ట్మెంట్, ఫైర్ డిజాస్టర్ అండ్ ఎమర్జెన్సీ సివిల్ డిఫెన్స్ డిపార్ట్మెంట్, తర్వాత తెలంగాణ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీస్ డిపార్ట్మెంట్. ఈ 4 కేటగిరీస్ కలుపుకొని మనకు కంప్లీట్గా అక్యుములేటివ్ 7,112 వేకెన్సీస్ ఉన్నాయి. దీనిలో సివిల్ ఈసారి వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి. ఈసారి మీకు గ్రౌండ్ స్కోర్తో పాటు మెరిటోరియస్ మార్క్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ప్రిలిమ్స్ ఒకటి క్వాలిఫై అవుతాను దృష్టిలో కాకుండా మెయిన్స్ కూడా ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇంకా వెయిట్ చేయకండి. ఈ పోస్ట్ కోడ్ మనకు 21, 22, 23, 25, 26, 27, 28 ఇలా ఉన్నాయి మనకు. ఓవరాల్గా వేకెన్సీ చూస్తే 7,112 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ వన్ చూస్తే మనకు ఏజ్ రిలాక్సేషన్ ఫర్ కానిస్టేబుల్. ఇది మనకి ఇచ్చిన ఏజ్ రిలాక్సేషన్ మీకు క్రిస్టల్ క్లియర్ అర్థం కావాలని ఇక్కడ చిన్న డయాగ్రమాటిక్ గా ఇచ్చాను. ఫస్ట్ చూస్తే ఓసీ జనరల్ ఓపెన్ కేటగిరీ వాళ్ళకు లోయర్ వచ్చేసి 18 ఉండాలి, అప్పర్ వచ్చేసి 27 ఉండాలి. అంటే మీరు కనుక 1999 జూలై తర్వాత కనుక మీరు బర్త్ ఉంటే మీకు దీనికి ఎలిజిబిలిటీ అవుతారు. అంటే 99 అంటే జూన్లో వచ్చారనుకోండి ఎలిజిబిలిటీ కాదు, జూలై నుంచి కౌంట్ చేస్తారండి. మనకు జూలై 1st నుంచి కౌంట్ చేస్తారు కాబట్టి గుర్తుపెట్టుకోండి జూలై, అవునా. సో జూలై కౌంట్ చేస్తారు, జూలై 2026 కౌంట్ చేస్తారు కాబట్టి ఇక్కడ మనకు స్టార్టింగ్ వచ్చేసి 1999 తర్వాత జూలై నుంచి ఆ తర్వాత ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ లాస్ట్ లోయర్ వచ్చేసి మనకి ఇక్కడ 2008 అంటే 2008 జూలై వరకే. 2008 ఒకవేళ వాళ్ళు ఆగస్ట్లో కనుక బర్త్ ఉంటే వాళ్ళకి ఎలిజిబిలిటీ కాదు, వాళ్ళు లోయర్ లిమిట్కి క్రాస్ చేయరు. సో ఓవరాల్ చూస్తే మీరు ఓపెన్ కేటగిరీ అయితే 18 to 27 మధ్యలో ఉండాలి మనకు. తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఏజ్ వచ్చేసి 18 to 32 ఉంటుందండి. వాళ్ళు చూసుకోండి. సో 94 నుంచి 2008 మధ్యలో ఉండాలి. అది కూడా జూలైకి కంపేర్ చేసుకోండి. హోమ్ గార్డ్స్ కూడా అంతా 18 to 45 అండి. హోమ్ గార్డ్స్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకు పీసీకి అప్లై చేయాలంటే వాళ్ళకు 81 నుంచి 2008 వరకు మధ్యలో చూసుకోండి. ఇది ఏజ్ సంబంధించినటువంటి, ఇది కంప్లీట్గా పీసీకి అండి నేను చెప్పింది, పోలీస్ కానిస్టేబుల్కి. అదేవిధంగా ఎస్ఐ గురించి డిస్కస్ చేద్దాం. ఎస్ఐ చూస్తే మన ఇక్కడ ఓసీ జనరల్ కేటగిరీ 21 to 30 అంటే 1996 జూలై తర్వాత నుంచి మొదలు పెడితే 2005 జూలై వరకు ఎలిజిబిలిటీ ఉంటారు. ఇది ఓపెన్ కేటగిరీ వాళ్ళకి గుర్తుపెట్టుకోండి. 96 జూలై అంటే 96 జూలై తర్వాత నుంచే ఎలిజిబిలిటీ ఉంటారండి. ఒకవేళ 96 జూన్ ఉందనుకోండి, ఏప్రిల్ ఉందనుకోండి, వాళ్ళకు ఎలిజిబిలిటీ కాదు. 1 month తోటి 2 months తోటి మిస్ అవుతారు. కొందరు 1 day కూడా మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో గవర్నమెంట్ కొంచెం స్టూడెంట్స్ మీద కొంచెం వాళ్ళ ఇంట్రెస్ట్ చూసి ఆ ఏజ్ కొంచెం పెంచాలని నేను కూడా ర్యాప్టర్ తరపు నుంచి కోరుకుంటున్నానండి. అండ్ బీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీని చూస్తే వాళ్ళకి ఇక్కడ 5 years ఎక్స్టెన్షన్ ఉంటుంది. అంటే 21 to 35, 91 నుంచి 2005 మధ్యలో ఉంటుంది. సో ఇది మనకు రెండు ఏజ్. మీరు 91 జూలై నుంచి ఇక్కడ ఎలిజిబిలిటీ ఉంటారు. 91 జూన్ అని అనుకోండి, 1 month మీరు లాస్ అవుతారు, మీరు ఎలిజిబిలిటీ కారు అనమాట. సో ఇది మనకు సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. మనం డిస్కస్ చేసే ఫస్ట్ ఓవరాల్ అయితే పీసీ. మనము నోటిఫికేషన్ ఏది ఉందో అది క్లియర్ చూద్దాం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ recognized by the state government as on the date of notification on 29 July 2026. అంటే ఇప్పటికల్లా మీ దగ్గర ఇంటర్ దానికి ఈక్వల్ మీరు క్వాలిఫై అయితే ఉండి తీరాలి. ఇది మనకి ఇచ్చినటువంటి పాయింట్. సో ప్రొవైడ్ దట్ ఇంటర్మీడియట్ పాస్ సర్టిఫికేట్ కమ్ మెమోరాండమ్ ఫర్ ఆఫ్ మార్క్స్ ఆర్ ఎనీ ఈక్వలెంట్ పాస్ సర్టిఫికేట్ విచ్ ప్రూవ్స్ ద క్వాలిఫికేషన్ shall be made available by the candidate at the time of the certificate verification to prove is here qualification on before దీనికన్నా ముందే మీరు ఆ ఎగ్జామ్ క్వాలిఫై అయితే ఉండాలి. అర్థమవుందా? ఒకవేళ మీరు 29th జూలై రోజు మీరు క్వాలిఫై అయినట్టుంది అనుకోండి, ఎలిజిబుల్. దానికన్నా ముందు ఎలిజిబుల్, కానీ దాని తర్వాత ఉంటే మాత్రం ఎలిజిబిలిటీ కాదు. అంటే ఇప్పుడు
ఫైనల్ ఇయర్ వాళ్ళు, ఇంటర్మీడియట్ ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళకి, డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళకు, అంటే డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళకు ఎస్ఐ ఎలిజిబిలిటీ ఉండదు. ఇంటర్మీడియట్ ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళకు కానిస్టేబుల్ ఎలిజిబిలిటీ ఉండదు. మీరు ఏదన్నా కూడా 29 జూలై లోపే మీకు ఆ సర్టిఫికేట్ మెమరాండం ఆఫ్ మార్క్స్ మీద మీకు దాని బిఫోరే మీకు ప్రింట్ అయ్యి రావాలి. అది గుర్తుపెట్టుకోండి. ఇది మెయిన్ థింగ్. ఇంటర్కి ఈక్వలెంట్, మీరు డిప్లొమా చేశారు ఈక్వలెంట్, అలా ఈక్వలెంట్ ఇంటర్కి ఈక్వలెంట్ ఏవైతే ఉంటాయో అవందరూ కూడా దీనికి ఎలిజిబిలిటీ అవుతారు. మీ సర్టిఫికేట్ మీద కూడా మీకు ప్రిసైజ్లీ చెప్తుంది ఇది ఇంటర్ ఈక్వలెంట్ అని. అలాంటివన్నీ కూడా ఇక్కడ అప్లికబుల్ ఉంటుంది. మీరు అప్లై చేసేటప్పుడు వన్స్ ఒకసారి ఆన్లైన్ అప్లికేషన్ మనకు ఏదైతే ఉంటుందో ఆ ఓపెన్ ప్లాట్ఫామ్ ఓపెన్ అయినప్పుడు మనం ఇక్కడ బోర్డ్ మీద ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో మనం కూడా అక్కడ చూపిస్తూ ఉంటాం. డోంట్ వరీ. నెక్స్ట్ చూద్దాం. ఎస్ఐకి కంపల్సరీ డిగ్రీ ఉండాలి లేదా డిగ్రీకి ఈక్వలెంట్ ఉండాలి. వీళ్ళకి కూడా సేమ్ అండి. 29 జూలై బిఫోర్ ఆర్ ఆన్ అప్పటికల్లా సర్టిఫికేట్ మీద మీరు కంపల్సరీ డిగ్రీ కంప్లీట్ చేసినట్టు ఆ ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ అనేది ఉండాలి. అలాంటి వాళ్ళకి మాత్రం ఇక్కడ ఎలిజిబిలిటీ ఉంటుంది. సో డిగ్రీ ఈజ్ ఎలిజిబుల్, ఫైనల్ ఇయర్ వాళ్ళు ఎలిజిబిలిటీ కాదు. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు, డిగ్రీ చదువుతున్న వాళ్ళు మీరు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటుంది కాబట్టి మీరు పీసీకి ఎలిజిబుల్ అవుతారు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళు, డిగ్రీ సెకండ్ ఇయర్ వాళ్ళు, బీటెక్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ వీళ్ళందరూ కూడా మీరు బేసిక్గా కానిస్టేబుల్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. డోంట్ వరీ. ఓకేనా? రైట్. కంపల్సరీ అప్లై చేయండి. దీనిలో ఎలాంటి మిస్టేక్స్ చేయకండి. రైట్. ఇప్పుడు మనకు ఏజ్ క్వాలిఫికేషన్ అయిపోయింది అండ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో క్యాండిడేట్ హూ హావ్ అబ్టైన్డ్ డిగ్రీ త్రూ ఓపెన్ యూనివర్సిటీ ఆర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మస్ట్ బి రికగ్నైజ్డ్ బై యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ లేదా ఏఐసిటిఈ నుంచి లేదా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ నుంచి కనుక కంప్లీట్గా ఆథరైజ్డ్ సర్టిఫికేట్ హోల్డర్ కనుక ఉంటే మీరు దీనికి ఎలిజిబిలిటీ అవుతారు. అంబేద్కర్ యూనివర్సిటీ ఎలిజిబుల్, కాకతీయ ఎస్డిఎల్సి నుంచి డిగ్రీ ఉంది ఎలిజిబుల్. అలా మీకు గ్రాంట్ కమిషన్, యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ లేదా ఏఐసిటి నుంచి కానీ లేదా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ నుంచి కానీ మీకు కన్ఫామ్గా మీకు ఆథరైజ్డ్ సర్టిఫికేషన్ కనుక మీ చేతిలో ఉంటే దీనికి మీరు ఎలిజిబుల్ అవుతారు. ఇది గుర్తుపెట్టుకోండి. డిగ్రీ రిలేటెడ్గా నేను చెప్తున్నాను. ఇది ఎస్ఐకి, పీసీ కూడా అంతే ఉంటుందండి. రైట్. నెక్స్ట్ సో ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం. ఎగ్జామ్ ప్యాటర్న్ ఫస్ట్ మనకు చూస్తే 3 స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3. స్టేజ్ 1 మొత్తం కూడా జస్ట్ ప్రిలిమినరీ రిటన్ టెస్ట్. ఇది మీకు అంటే ఏంటిది స్క్రీనింగ్ చేయడం కోసమే. దీనిలో వచ్చే మార్క్స్ మీకు మెరిట్ కిందకి కౌంట్ చేయరు. జస్ట్ మీరు ఇది క్వాలిఫై కావాలి. ఒక్కో కేటగిరీకి, ఒక్కో రిజర్వేషన్ కేటగిరీకి ఒక్కోలాగా పెడతా ఉంటాడు. ఓపెన్ వాళ్ళకు వచ్చేసి 30%, బీసీ వాళ్ళకు 25%, అలా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 20% అలా మార్క్స్ పెట్టడం జరుగుతుంది మనకు. సో దీనిలో క్వాలిఫై అయిన వాళ్ళకు ఫిజికల్ టెస్ట్ పిఎంటీకి, తర్వాత పీఈటీకి వాళ్ళని షార్ట్ లిస్ట్ చేస్తూ ఉంటారు. ఈ పిఎంటీ ఉన్న పీఈటీలో ఎవరైతే వాళ్ళు క్వాలిఫై అవుతారో వాళ్ళు మాత్రమే స్టేజ్ 3 ఫైనల్ ఎగ్జామ్కి వెళ్తారండి. సో ఈ రెండిట్లో మీరు ఏది ఫెయిల్ అయినా కూడా మీరు ఫైనల్ ఎగ్జామ్ రాయలేరు. సో ఎస్ఐ ఎగ్జామ్ అనేది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎగ్జామ్ అండి. బాగా చదువుకున్న వాళ్ళకు ఈవెంట్స్లో పోతారు, లేదా నార్మల్ చదువుకున్న వాళ్ళకు ప్రిలిమ్స్లో పోయే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఈవెంట్స్ బాగా చేయగలుగుతారు. దే ఆర్ వెరీ ఎఫిషియంట్ టు డూ ఈవెంట్స్. బట్ కానీ వాళ్ళు ప్రిలిమ్స్లోనే వాళ్ళు ఫిల్టర్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో బాగా చదవాలి, ప్రిలిమ్స్ ఈజీగా వెళ్తారు. బట్ వాళ్ళు పిఎంటీలో, పీఈటీలో వాళ్ళు డిస్క్వాలిఫై అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 2 స్టేజ్లను ఎవరైతే బ్యాలెన్సింగ్ చేస్తూ మెయిన్స్ మీద కూడా దృష్టి పెట్టి చదువుతారో అలాంటి వాళ్ళకి ఈ ఎస్ఐ కానీ కానిస్టేబుల్ జాబ్ అని వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 2 స్టేజెస్ని దృష్టిలో పెట్టుకొని మెయిన్ స్టేజ్ ప్రిపరేషన్ కూడా ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. నెగ్లెక్ట్ చేయకండి, వెయిట్ చేయకండి. ఫస్ట్ థింగ్ ఎగ్జామ్ వచ్చేసి మనకు కంప్లీట్గా ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. మనకు డ్యూరేషన్ వచ్చేసి మనకు 3 hours ఉంటుంది. ఎగ్జామ్ క్వశ్చన్స్ వచ్చి 200 మార్క్స్ ఉంటుంది. ఏది నేను చెప్పేది పీడబ్ల్యూటీ అంటే మనకు ప్రిలిమినరీ రిటన్ టెస్ట్ అనమాట. పీడబ్ల్యూటీ ఇందులో నెగిటివ్ మార్కింగ్ ఉంది, బాగా గుర్తుపెట్టుకోండి. అవునా? నెగిటివ్ మార్కింగ్ ఉంది. ఇందులో మీరు స్టేజ్ 2కి క్వాలిఫై కావాలంటే ఒకవేళ కనుక మీరు ఓపెన్ కేటగిరీ అని అనుకోండి 30%, అంటే మీకు ఓసీ ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 60 మార్క్స్ కంపల్సరీ రావాలి, వస్తేనే క్వాలిఫై అవుతారు. ఒకవేళ మీరు బీసీ కనుక అవ్వండి అనుకోండి, అవునా, బీసీ అయింది అనుకోండి, ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్ అండి. ఇక్కడ ఈ 60 అని చెప్పాను కదండి, అది ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా అండి. ఓకే, సో ఓపెన్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇద్దరికి కేటగిరీస్ కూడా 60 out of 200 రావాలండి. సో బీసీ వాళ్ళకి గుర్తుపెట్టుకోండి, వాళ్ళకు ఓవరాల్ వచ్చేసి 25% అంటే 50 మార్క్స్ రావాలా అవుట్ ఆఫ్ 200కి. తర్వాత ఎస్సీ ఎస్టీ ఏదైతే ఉన్నారో వాళ్ళకి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి, అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్కి, హోమ్ గార్డ్స్కి, అవునా, హోమ్ గార్డ్స్కి వీళ్ళకు 40 మార్క్స్ వస్తే సరిపోతుంది అవుట్ ఆఫ్ 200కి. వాళ్ళు ఫర్దర్ స్టేజ్కి వాళ్ళు క్వాలిఫై అవుతారు. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకుని రెడ్ కలర్లో పెట్టాను, నెగిటివ్ మార్కింగ్ ఉంది. మీరు 5 క్వశ్చన్స్ రాంగ్ చేస్తే 1 మార్క్ పోతుంది. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే చాలామంది ఒక 70 క్వశ్చన్ చేశాక
రాలేసే ప్రోగ్రామ్ పెట్టుకుంటా ఉంటారు. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు నార్మలైజేషన్ అని ఒక మనకు స్టాటిస్టికల్ రిపోర్ట్ ఉంటుంది మనకు. ఆ స్టాటిస్టికల్ రిపోర్ట్‌లో మనకు పీక్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ ఎంతమంది రాసారు? ఎగ్జామ్‌లో హైయెస్ట్ స్కోర్ ఎంత? ఎగ్జామ్‌లో మీన్ స్కోర్ ఎంత? ఎగ్జామ్‌లో లీస్ట్ స్కోర్ ఎంత? ఇలాంటి పీక్స్ తీసుకొని ఒక కోరిలేషన్ కోఎఫిషియంట్ తోటి మనకు నార్మలైజేషన్ తీస్తా ఉంటారు. కాబట్టి మీకు ఒక క్వెషన్‌కి ఆన్సర్ 50-50 ఛాన్స్ ఉంటే దాన్ని అటెంప్ట్ చేయకండి. కొందరు చెప్తా ఉంటారు అటెంప్ట్ చేయండి అని చెప్తా ఉంటారు. నార్మలైజేషన్‌లో మీకు లాసే అవకాశం ఉంటుంది. కేర్‌ఫుల్. సో, నార్మలైజేషన్ ఎలా కౌంట్ చేస్తారు? ఎలా కాలిక్యులేట్ చేస్తారు కూడా మనం ఫర్దర్‌లీ చూద్దాం. అండ్ నెక్స్ట్ వన్ స్టేజ్ 2 పీఎంటీ, పీఈటీ. ఎవరైతే ఈ రిటన్ టెస్ట్‌లో క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ కూడా ఫిజికల్ టెస్ట్ ఉంటుంది దానికి. దానిలో పోస్ట్ కోడ్స్‌కి ఎవరైతే ఉన్నదో వాళ్ళకి పీఈటీ, పీఎంటీ పెడతారు. దెన్ ఆఫ్టర్ ఫైనల్ రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దానిలో పీసీ సివిల్, ఫైర్ ఫైటర్ అంటే ఇక్కడ పోస్ట్ కోడ్ 21, 26, 27, 28 వాళ్ళకి 180 మినిట్స్‌లో 200 మార్క్స్ పేపర్ ఉంటుంది. ఇక్కడ వాళ్ళకి ఆర్థమెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీస్ అన్ని కలిపి 200 మార్క్స్ ఉంటుంది. ఇది పీసీ వాళ్ళకి. తర్వాత నెక్స్ట్ చూడండి పోస్ట్ కోడ్ 22, 23, 25 ఉంది. వాళ్ళకి కూడా 3 అవర్స్. వాళ్ళకు ఎస్పీఏ వాళ్ళకి 200 మార్క్స్ పేపర్ ఉంటుంది. అది కూడా డిఫరెంట్ పేపర్. సేమ్ అలానే ఉంటుంది. దీనిలో క్వాలిఫైయింగ్ మార్క్స్ పెట్టాడు. బట్ మెరిటోరియస్ ఈజ్ అ మేజర్ థింగ్. ఇక్కడ 40% అంటే 40% వస్తే జాబ్ వచ్చినట్టు కాదు. 80 మార్క్స్ వచ్చిందంటే పీసీ జాబ్ వస్తుందని ఇక్కడ కాదు. ఇక్కడ మీకు జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ ఆఫ్ మార్క్స్ పెట్టడం జరిగింది. బట్ మెరిటోరియస్ ఈజ్ అ కీ రోల్ అనమాట. అక్కడ మెయిన్‌లో మెరిటోరియస్. మెయిన్‌లో కంపల్సరీ మీరు మెరిట్ సంపాదిస్తేనే మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది సంబంధించింది పీసీ ఉంది. గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ చూస్తాం. మనకు పీఎంటీ, పీఈటీ అయిపోయిన తర్వాత మీకు మొత్తం 4 పేపర్స్ ఉంటాయి. ఇది నేను చెప్పేది ఎస్ఐది. పీసీది ఆల్రెడీ అయిపోయింది కదండి. ఎస్ఐకి వద్దాం. ఎస్ఐలో 4 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2 ఇది క్వాలిఫై నేచర్ ఓన్లీ. దీనిలో మీకు మెరిటోరియస్ తీయరు. మెరిట్ తీయరు ఇందులో. తెలుగులో 100 మార్క్స్ ఉంటుంది. ఇది క్వాలిఫై పేపర్ మాత్రమే. అండ్ ఇంగ్లీష్ కూడా క్వాలిఫై పేపర్ మాత్రమే. ఈ 2 లాంగ్వేజ్ పేపర్‌లో మీరు గనుక అతి ఉత్సాహంతోటి, ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ప్రిపేర్ కాకపోతే దీనిలో మీరు డిస్‌క్వాలిఫై అవుతే ఈ పేపర్ 3, పేపర్ 4 వాలిడేషన్ చేయరు. చాలామంది ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి తెలుగు చదవాలన్నా, ఇంగ్లీష్ చదవాలన్న ఉద్దేశంతోటి లాస్ట్‌లో వీటిని చాలా లైట్ తీసుకుంటారు. లేదా 1 వీక్ ముందు మెయిన్స్ ఎగ్జామ్ 1 వీక్ ముందు తీయడం ఇలాంటి ఒక ప్రోగ్రామ్ పెట్టుకుంటా ఉంటారు. అలాంటి పనులు పెట్టుకోకండి. ప్రిలిమ్స్ వన్స్ ఒకసారి క్లియర్ అయిన తర్వాత వెంటనే నుంచే మీరు మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు అట్లీస్ట్ ఒక 3 డేస్‌కోసారన్నా, 4 డేస్‌కోసారన్నా ఈ లాంగ్వేజ్ పేపర్ మీద మీరు ఇంట్రెస్ట్ పెట్టండి. నెగ్లెక్ట్ చేయకండి. పేపర్ 1, పేపర్ 2 ఆర్ మాత్రమే మీకు క్వాలిఫై మార్క్స్. రిమైనింగ్ మీ ఓవరాల్ మీకు జాబ్ వచ్చే నెసెసిటీ పేపర్ 3, పేపర్ 4 డిసైడ్ చేస్తుంది. సో, ఇక్కడ మనకు ఔట్ ఆఫ్ 400 ఎవరైతే ఎస్ఐ జాబ్ కొట్టాలనుకున్నారో ఔట్ ఆఫ్ 400 మనకు సో 275 ప్లస్ లేదా 280 ప్లస్ లేదా 290 ప్లస్ డిపెండ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ద మెయిన్స్ ఎగ్జామ్ అండ్ పేపర్ టఫ్ లెవెల్. ఓకేనా? సో 275 ఉంటుందా, 280 ఉంటుందా, 290 ఉందన్నా అది ఇప్పుడు మనం గెస్ చేయలేము. ఎంతమంది పీఎంటీ, పీఈటీ నుంచి మెయిన్స్‌కి ఎంతమంది వచ్చారు, ఎంత పేపర్ ఈజీ టఫ్ లెవెల్ ఉంది, చాలా ఫ్యాక్టర్స్ అనేది ఈ కట్ ఆఫ్‌ని డిసైడ్ చేస్తూ ఉంటాయి. సో మీరు మాత్రం అరౌండ్ బాగా గుర్తుపెట్టుకోండి. మీరు కంపల్సరీ అంటే ఎవరైతే ఉన్నారో కంపల్సరీ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. 75% నుంచి అబోవ్ చేసే విధంగా మీరు ప్రిపరేషన్ చేయండి. మెయిన్స్‌లో 75% అబోవ్ చేసే విధంగా ప్రిపరేషన్ చేయండి. ఎందుకంటే పోస్టులు ఈసారి చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి మీరు 75% అబోవ్ మార్క్స్ వచ్చే విధంగా అరౌండ్ మనకు బాగా గుర్తుపెట్టుకోండి. అంటే 75% అబోవ్ చేస్తేనే మీకు అవకాశం ఉంటుంది. ఆ ప్యాటర్న్‌లో మీరు ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా? అంటే 400లో మనకు 3/4 అవునా? సో 3/4 అంటే 300 మార్క్స్ చేసే విధంగా మనము టార్గెట్ పెట్టుకొని ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే మెయిన్స్‌లో నెగెటివ్ మార్కింగ్ లేదు. సో అలా టార్గెట్ పెట్టుకుంటే మీరు అరౌండ్ 275 ప్లస్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 100% అక్యురసీతో మీద ఒక 260 మార్క్స్ వేశారు. రిమైనింగ్ 140 మార్క్స్ అనేది మీకు ఉంటుంది. సో నేను 2 పేపర్స్ కలుపుకొని చెప్తున్నాను. ఎలాగో ఒక పేపర్ చెప్పట్లేదు. అక్కడ మేనేజ్ చేస్తూ మిగతా స్కోర్‌ని మీరు తీసుకొని రాయండి. 260 కూడా ఉండొచ్చు మేబీ. చెప్పలేము. ఎందుకంటే చెప్పాను కదా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. మీకు ఈ కట్ ఆఫ్ డిసైడ్ చేసేది నాట్ ఓన్లీ గెస్ కాదు. అక్కడ అప్లికేషన్స్, రిజల్ట్, ప్రిపేర్ అయిన వాళ్ళు అంతా పేపర్ ఫ్యాక్టర్ చాలా పేపర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. బట్ మీరు 75% టార్గెట్ పెట్టుకొని ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నాలు అయితే చేయండి. సో 275 ఇస్ ఎ గుడ్. పేపర్ టఫ్‌లో వచ్చిందంటే అది 280 బిలోకి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో టాపర్ 290 బిలో ఉండే అవకాశం కూడా ఉంటుంది. సో వి కాంట్ జడ్జ్ ఇట్. బట్ మీరు ఇప్పుడు మాత్రం ఈ టార్గెట్ పెట్టుకొని చదివితే అట్లీస్ట్ మీరు ఇక్కడ ఉండడానికి అవకాశం ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ ద నెక్స్ట్ థింగ్ వెరీ ఇంపార్టెంట్ సిలబస్ వారు చూద్దాం. కానిస్టేబుల్ సిలబస్ చూస్తే మనకు ప్రిలిమ్స్, మెయిన్స్ ఒకే కైండ్ ఆఫ్ సిలబస్ ఉంటుంది. దానిలో మీకు ఎలాంటి చేంజ్ ఏం లేదు. సో మనకు చూస్తే సబ్జెక్ట్స్ వచ్చేసి 8 కేటగిరీస్ ఉంటాయి. ఇంగ్లీష్, అర్థమెటిక్, జనరల్ సైన్స్. ఇంగ్లీష్ మాత్రం మీకు బైలింగ్వల్ ఉండదు. జస్ట్ ఇంగ్లీష్‌లో మాత్రం ఉంటుంది.
బట్ రెస్ట్ ఆఫ్ ద పేపర్స్ ఆర్థమెటిక్ కానీ, సైన్స్, జనరల్ సైన్స్ కానీ, హిస్టరీ కానీ, ఇండియన్ కల్చర్, ఇండియన్ నేషనల్ మూవ్‌మెంట్ గానీ, ప్రిన్సిపల్స్ ఆఫ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, కరెంట్ ఈవెంట్స్ అండ్ నేషనల్, ఇంటర్నేషనల్ ఈవెంట్స్, కరెంట్ అఫైర్స్ కానీ, టెస్ట్ ఆఫ్ రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ కానీ, కంటెంట్ పర్టైనింగ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఫార్మేషన్ సంబంధించి కానీ, మనకు తెలుగులో అండ్ ఉర్దూలో, ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, ఉర్దూలో కూడా మనకు ఉంటా ఉంటాయి. ఇక్కడ మీరు అప్లై చేసేటప్పుడు ఇంగ్లీష్ అండ్ తెలుగు అని పెట్టుకుంటే ఇంగ్లీష్ అండ్ తెలుగు ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ ఉర్దూ పెట్టుకుంటే ఇంగ్లీష్ అండ్ ఉర్దూ ఉంటుంది మనకు. బట్ మీకు ఒకేసారి ఎక్సెప్ట్ ఇంగ్లీష్ మిగతా డిపార్ట్మెంట్ అన్ని కూడా మనకు ఇంగ్లీష్, తెలుగు, తెలుగు చూజ్ చేసుకున్న వాళ్ళకి ఇంగ్లీష్ అండ్ తెలుగు వస్తుంది. ఉర్దూ కేటగిరీ వాళ్ళకి ఇంగ్లీష్ అండ్ ఉర్దూ రావడం జరుగుతుంది మనకు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ ఇంకోటి వెరీ ఇంపార్టెంట్, ఎనీ కేస్, ఎనీ డిస్ప్యూట్ అబౌట్ ఎనీ క్వెషన్ ఆర్ ఆన్సర్, ద డెసిషన్ టేకెన్ బై ద సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ షల్ బి ఫైనల్. అంటే ఒకవేళ మీరు ఒక క్వెషన్ ప్రిపేర్ అయ్యారు, దానికి ఆన్సర్ మీరు ప్రిపేర్ అయిన బుక్‌లో ఒకలా ఉంది, ఎగ్జామ్‌లో ఒకలా ఉందంటే, అప్పుడు మీరు పెట్టే బుక్‌ని వాళ్ళు మేజర్‌గా తీసుకోరు. వాళ్ళ కమిటీ, ఎవరైతే ఎగ్జామినేషన్ బోర్డ్ ఆఫ్ కమిటీ ఉంటుందో, ఫైనలైజ్ చేస్తుందో, అది మాత్రమే ఉంటుంది. సో ఇది ఈసారి స్పెసిఫిక్‌గా పెట్టడం జరిగింది. సో నోట్ అని పెట్టి ఇవ్వడం జరిగింది. సో కాబట్టి పబ్లికేషన్ మేము యాక్సెప్ట్ చేయము. మిగతా సోర్స్ ఈ చాట్‌జీపీటీ వాడతాను యాక్సెప్ట్ చేయము. మా ఎక్స్పర్ట్ కమిటీ ఏదైతే ఆన్సర్ అని ఫైనల్ అని చెప్తుందో అదే ఫైనల్ అని చెప్తుంది. బట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వాళ్ళు రెస్పాన్స్ షీట్స్ మనకి రిలీజ్ చేసిన తర్వాత మనకు అబ్జెక్షన్స్ మనకి ఇస్తూ ఉంటారు, అవి చేస్తూ ఉంటాం. తర్వాత వాళ్ళు మాస్టర్ కీ పేపర్ ఇస్తారు కదా, అదే ఫైనల్ అని చెప్తున్నారు. ఇది మన మెయిన్ ఇన్ఫర్మేషన్. ఆ తర్వాత మీరు కోర్టుకి వెళ్ళినా కూడా ఏం చేయాలని చెప్తున్నాడు అది. రైట్. సిలబస్ చూస్తే ఫైనల్ ఎగ్జామ్ పేపర్ కూడా మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్, అంటే దీనిలో ఏం చేంజ్ లేదు చెప్పాను కదా. సో ప్రిలిమ్స్ ఏదో ఉంటుందో మెయిన్స్ ఏదో ఉంటుంది. బట్ క్వశ్చన్ లెవెల్ నేను చెప్పాలంటే రెండు ఒకే లెవెల్ అడుగుతారు. ప్రిలిమ్స్ కూడా ఈజీ అడుగుతాడు, మెయిన్స్ టఫ్ అడుగుతాడని కాదు, రెండు ఒకే లెవెల్ ఉంటాయి. అలా అనుకునే ప్రిపేర్ అవ్వండి. రెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ తప్ప మిగతా పేపర్ అంతా కూడా 2 లాంగ్వేజ్‌లో ఉంటుంది. ఇది సేమ్ సిలబస్, ఏం చేంజ్ లేదు. మైక్రో సిలబస్ అనేది ఒక్కో ఫ్యాకల్టీ మళ్ళీ మీకు మైక్రో సిలబస్ రాయిస్తా ఉంటారు, గుర్తుపెట్టుకోండి. రైట్. మనము ఇప్పుడు సబ్ ఇన్స్‌పెక్టర్ ఆఫ్ పోలీస్ గురించి డిస్కస్ చేద్దాం. సబ్ ఇన్స్‌పెక్టర్ ఆఫ్ పోలీస్‌లో మనకు 200 మార్క్స్ పేపర్ ఉంటుంది. సో ప్రిలిమ్స్‌లో అందులో ఆర్థమెటిక్, రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్. సో ఆర్థమెటిక్, రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్. ఆర్థమెటిక్ మనకు 50 ఉంటే మనకు ప్యూర్ మ్యాథ్స్ వచ్చేసి మనకు 10 వస్తాయి. అండ్ రీజనింగ్ వచ్చేసి 40 వస్తాయి. ఈ 2 సబ్జెక్ట్స్ కలుపుకొని, 3 సబ్జెక్ట్స్ కలుపుకొని మనకు 100 మార్క్స్ ఉంటాయి. దీనిలో సిలబస్ వచ్చేసి మనకు మైక్రో సిలబస్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మనకు ర్యాప్టర్ అకాడమీ అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్‌లో అండ్ వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ అవ్వండి. ప్రతి టాపిక్ మైక్రో సిలబస్ ఇస్తారు మీకు. అదేవిధంగా కొన్ని మోడల్ పేపర్స్ ఎలా ఉంటాయో కూడా మీకు ఆ గ్రూప్‌లో పెట్టడం జరుగుతుంది. సో ఇది ఆబ్జెక్టివ్‌లో మనకు ఓవరాల్‌గా చూస్తే ఒక సీజీఎల్ స్టాండర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏపీ ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, ఏపీలో సీజీఎల్ కన్నా కొంచెం టఫ్ లెవెల్ ఉంటుంది క్వెషన్ పేపర్. బట్ కమ్స్ టు తెలంగాణ, మీ పేపర్ టఫ్ లెవెల్ అనేది సీజీఎల్‌కి బ్యాంక్ మధ్యలో ఉంటుంది. ఆ పేపర్ టఫ్ లెవెల్ ఉంటుంది. ఇంకా మీరు ఈజీ క్వెషన్స్ వస్తాయని ప్రిపేర్ అయితే మాత్రం డెఫినెట్‌లీ మీరు మీ జాబ్ వదులుకున్నట్టు ఉంటుంది. పేపర్ కంప్లీట్‌గా కాన్సెప్చువల్, అనలిటికల్ అండ్ కంప్లీట్ ఒక వే ఆఫ్ అనలిటికల్ పవర్‌లో ఇస్తున్నాడు క్వెషన్ పేపర్. అంటే ఈజీగా ఇవ్వట్లేదు. పేపర్‌లో 5 కేటగరీస్ ఉంటాయి. ఈజీ, మోడరేట్, డిఫికల్ట్ అండ్ హై లెవెల్ క్వెషన్స్. అలా ఆ డిఫరెంట్ కేటగరీస్ మేనేజ్ చేస్తూ క్వెషన్ పేపర్ ప్రిపేర్ అవుతుంది. కాబట్టి నేను ఆప్షన్ చూసి పెట్టే క్వెషన్స్ వస్తాయి, ఇలా చూసి పెట్టే క్వెషన్స్ వస్తాయంటే తప్పు. మీకు సెలక్షన్ కావాలంటే తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి, ఎక్కువ కాంపిటీషన్ ఉంది. కాబట్టి హై లెవెల్ ప్రిపేర్ అవ్వండి. ఆల్వేస్ ప్రిపేర్ ఫర్ హార్డర్ వన్, డోంట్ గో ఫర్ ఈజియర్ వన్. ఓకేనా? సో ఖచ్చితంగా మీరు టాప్‌లో రావాలంటే అందరూ వదిలేసే క్వెషన్ నువ్వు చేస్తేనే నీకు జాబ్ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకో. రీజనింగ్ కూడా అంతే. రీజనింగ్ ఒకప్పుడు చాలా ఈజీగా ఉండేది. ఇప్పుడు మాత్రం అనలిటికల్ రీజనింగ్ తర్వాత డేటా సఫిషియన్సీ. అనలిటికల్ రీజనింగ్, డేటా సఫిషియన్సీ ఈ 2 పోర్షన్స్ కలుపుకొని మనకు అరౌండ్ 40 మార్క్స్ వస్తున్నాయి మనకు. సో చాలా ఇంపార్టెంట్. వెయిటేజ్ ఇది 30% నుంచి 40% వెయిటేజ్‌లో రీజనింగ్ సెక్షన్‌లో ఇది ఉంటుంది. అందరూ కూడా ఎక్కువ కోడింగ్, డీకోడింగ్, డైరెక్షన్స్, క్లాక్స్, క్యాలెండర్స్ ఇవి ఎవ్రీబడీ కెన్ ఆన్సర్ ఇట్. సో ఒక 25 క్వెషన్స్ ఎనీబడీ కెన్ ఆన్సర్ ఇట్. అది దానిలో నో చేంజ్. బట్ రెస్ట్ ఆఫ్ క్వెషన్స్ చూస్తే 55 క్వెషన్స్ నుంచి 65 క్వెషన్సే ఈ జాబ్ డిసైడ్ చేస్తాయి. అవే చాలా ఇంపార్టెంట్. సో డేటా సఫిషియన్సీ మ్యాండేటరీ. అనలిటికల్ రీజనింగ్‌లో అజంప్షన్స్, కంక్లూజన్, కోర్స్ ఆఫ్ యాక్షన్, థీమ్ డిడక్షన్ అండ్ ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు. ఆ పారాగ్రాఫ్ నుంచి క్వెషన్స్ ఇస్తాడు. దాన్ని మంచి థీమ్ డిడక్ట్ చేసి ఆన్సర్ చేయాలి. ఇలాంటి హై లెవెల్ కాన్సెప్చువల్ క్వెషన్స్ అనేది మనకు రీజనింగ్‌లో ఉంటది. బాగా గుర్తుపెట్టుకోండి. యాజ్ వెల్ as జనరల్ స్టడీస్‌కి వస్తే మీకు జనరల్ సైన్స్ ఎవ్రీథింగ్ లైక్ ఒక గ్రూప్ 2 లెవెల్ కేటగిరీ పెట్టుకొని ప్రిపేర్ అవుతూనే మీరు ఈసారి వచ్చే అవకాశం ఉంటుంది. అంత కాంపిటీషన్ ఉంది కాబట్టి ఈసారి. సో జనరల్ సైన్స్, కాంటెంపరరీ డెవలప్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, దేర్ ఇంప్లికేషన్ ఇంక్లూడింగ్ మ్యాటర్ ఆఫ్ ఎవ్రీడే. లైక్ జనరల్ సైన్స్‌లో బయాలజీ మీద ఎక్కువగా మనకు క్వెషన్స్ ఉంటాయి. అండ్ కెమిస్ట్రీ కూడా గుర్తుపెట్టుకోండి. జనరల్ సైన్స్‌లో సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఇంక్లూడింగ్ అయింది. అది బాగా గుర్తుపెట్టుకోండి. కరెంట్ ఈవెంట్స్, నేషనల్, ఇంటర్నేషనల్ ఇక మీకు ఇది ఐడియా ఉండే ఉంటుంది.
హిస్టరీ ఆఫ్ ఇండియా ఇంక్లూడింగ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, అదేవిధంగా బ్రాడ్ అండ్ జనరల్ అండర్స్టాండింగ్ అబౌట్ ద సబ్జెక్ట్ ఇన్ సోషల్, ఎకనామికల్, కల్చరల్ అండ్ పొలిటికల్ ఆస్పెక్ట్స్ కూడా ఉంటాయి అంటున్నాడు. సో కంప్లీట్ డీటెయిల్గా మా ఇండియన్ హిస్టరీ ఫ్యాకల్టీ ఈ సిలబస్ని డీకోడ్ చేసి మీకు ఎలా చదవడం మీకు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ప్రిన్సిపల్స్ ఆఫ్ జాగ్రఫీ అండ్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా, ఇండియన్ పాలిటీ, ఎకానమీ, తర్వాత తెలంగాణ మూవ్మెంట్, స్టేట్ ఫార్మేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. ఇది మనకు ఉన్నటువంటి జనరల్ స్టడీస్ సంబంధించినటువంటి డీటెయిల్ సిలబస్ ఫర్ ప్రిలిమ్స్. మెయిన్స్ కూడా యాజ్ ఇట్ సేమ్ ఉంటుంది, దానిలో ఏం చేంజ్ లేదు. రైట్, ఇక్కడ చూద్దాం. ఫైనల్ ఎగ్జామ్లో చూస్తే పేపర్ 1 ఇంగ్లీష్ క్వాలిఫై పేపర్. దీనిలో మనకు కంప్లీట్గా ఎస్ఎస్సి స్టాండర్డ్లో పేపర్ ఉంటుంది మనకు. దీనిలో ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ ఉంటుందంట. 50 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్ ఉంటుంది, 45 మినిట్స్ ఉంటుంది. ఇందులో గ్రామర్ యూసేజ్, వొకాబులరీ, గ్రామర్, కాంప్రహెన్షన్, అదేవిధంగా లాంగ్వేజ్ స్కిల్స్ టెస్ట్ ఉంటుంది మనకు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఫార్వర్డ్ విత్ 1/4 ఆఫ్ నెగిటివ్ మార్క్స్ ఫర్ రాంగ్ ఆన్సర్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్లో మనకు ఏవైతే ఆబ్జెక్ట్ పేపర్స్ ఉంటుందో దానిలో నెగిటివ్ మార్కింగ్ పెట్టాడు ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. సో ఏమన్నాడు, విత్ 1/4 25% నెగిటివ్ మార్క్స్ ఫర్ ద రాంగ్ ఆన్సర్స్. నేను ఇందాక చెప్తాను కదండి, 55 క్వశ్చన్స్ ఉంటాయి, 50 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్ ఉంటే 45 మినిట్స్ ఉంటుంది. కాబట్టి ఇది నెగ్లెక్ట్ చేయకండి దయచేసి, కొంచెం సీరియస్గా తీసుకోండి, అవునా. పేపర్ 1 ఇంగ్లీష్లో. తర్వాత దీనిలో పార్ట్ ఏ వచ్చేసి గ్రామటికల్ పార్ట్ ఉంది, పార్ట్ 2 వచ్చేసి డిస్క్రిప్టివ్ ఉంది. అంటే లెటర్ రైటింగ్ కానీ, ఎస్సైస్ కానీ, రిపోర్ట్స్ ఎస్ఎస్ కానీ తయారు చేయాలి. దీనిలో నెగిటివ్ మార్కింగ్ ఉండదు, బట్ పార్ట్ ఏలో మాత్రం నెగిటివ్ మార్కింగ్ ఉంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, అందుకే చెప్తున్నాను. ఇందులో మోతే మీరు పేపర్ 3, పేపర్ 4 కరెక్షన్ చేయరు. మీరు ఎంత తోపైనా కూడా ఇది ఇక్కడ మీరు మిస్టేక్ చేసినట్టే ప్రాబ్లం అవుతుంది. రైట్, ఇది 2 అవర్స్ ఉంటుంది డిస్క్రిప్టివ్ పేపర్. ఇది 15 మినిట్స్, 2 అవర్స్ 15 మినిట్స్ అంటే 135 మినిట్స్ ఉంది మనకి. ఇది 75 మార్క్స్ ఉంటుంది. ఈ రెండు కలిపి మనకు క్వాలిఫైయింగ్ నేచర్ తీస్తూ ఉంటారు. నెక్స్ట్ తెలుగు పార్ట్ 2 తెలుగు అండ్ ఉర్దూ. ఇందులో కూడా మళ్ళీ పార్ట్ ఏ, పార్ట్ బి ఉంటుంది. పార్ట్ ఏలో 1/4 నెగిటివ్ మార్కింగ్ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇందులో 25 మార్క్స్ ఉంటుంది, 45 మినిట్స్ ఎగ్జాము. నెక్స్ట్ 75 మార్క్స్ ఉంటుంది, ఇది 135 మినిట్స్ ఎగ్జామ్ ఉంటుంది. సో లాంగ్వేజ్ పేపర్లో నెగిటివ్ మార్కింగ్ ఉంది పార్ట్ ఏలలో, గుర్తుపెట్టుకోండి. అది మీరు ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నాలు చేయండి. ఒక స్పెసిఫిక్ టైం స్లాట్ పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి, నెగ్లెక్ట్ చేయకండి. నెక్స్ట్ పార్ట్ 3 అండ్ పార్ట్ 4 చూస్తే మనకు పేపర్ 3, పేపర్ 4లో ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ లేదు. ఇది ఒక హ్యాపీ న్యూస్ అని చెప్పొచ్చు. బట్ కానీ నెగిటివ్ మార్కింగ్ ఉంటే సీరియస్ ఆస్పిరెంట్స్కి జాబ్కి వచ్చే అవకాశం ఉంటుంది. సో పేపర్ 3లో మనకి చూస్తే కంప్లీట్గా 200 మార్క్స్ ఉంటుంది. యాజ్ అండ్ సేమ్ ఫర్ ద ప్రిలిమ్స్లో ఉన్నటువంటి సేమ్ కంటెంట్ ఉంటుంది. కాకపోతే క్వశ్చన్ మేకింగ్ అనేది సీజల్ దాటిపోయి బ్యాంక్కి వెరీ నియర్లో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. చాలా చాలా టఫ్ అడుగుతాడు. 2022 పేపర్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఏపీ కానీ తెలంగాణ 2 ఉభయ రాష్ట్రాల్లో పేపర్ మాత్రం ఒక బీభత్సంగా టఫ్ లెవెల్ ఇచ్చాడు. సో మన ర్యాప్టర్ అకాడమీలో ఆల్రెడీ ఒక 5 టెస్ట్ ప్రిలిమ్స్ని మెయిన్స్ దృష్టిలో పెట్టుకొని పేపర్ పెట్టడం జరిగింది. మన దగ్గర ఒక స్పెషల్ టెస్ట్ సిరీస్, నేను చెప్తాను కదండి, మా టెస్ట్ సిరీస్ రాయండి, డెఫినెట్లీ మీకు మ్యాక్సిమం స్కోర్ మీరు చేస్తారు. ఆ టెస్ట్ సిరీస్ సంబంధించినటువంటి పీడిఎఫ్లో మీకు ఎగ్జామ్ ఉంటుంది. ఆ సొల్యూషన్స్ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. సో బయట మీకు బల్క్ టెస్ట్ సిరీస్ కన్నా చాలా ఎమినెంట్ టెస్ట్ సిరీస్, అతి తక్కువ టెస్ట్ తోటి ఎక్కువ కంటెంట్ ఇచ్చే టెస్ట్ మాత్రం మన ర్యాప్టర్లో ఉంటుంది. ఇది మర్చిపోకండి. మీకు ఆ టెస్ట్ ఆల్రెడీ మీరు టేస్ట్ చేశారు, మళ్ళీ కొన్ని టెస్ట్లు పెట్టబోతున్నాము ఆగస్ట్ 2nd వీక్ అండ్ 3rd సండే. సో 2nd సండే అండ్ 3rd సండేలో వీ గోయింగ్ టు కండక్ట్ వన్ మోర్ ట్రెమెండస్ టెస్ట్. సో వన్స్ ఒకసారి మేము మెన్షన్ చేస్తూ ఉంటాం. స్టే ట్యూన్ టు ర్యాప్టర్ అకాడమీ ఆల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. అండ్ పేపర్ 4 వచ్చేసి మనకు జనరల్ స్టడీస్ ఉంటుందండి, 200 మార్క్స్ ఉంటుంది. యాజ్ అండ్ సేమ్ గుర్తుపెట్టుకోండి, సేమ్ సిలబస్, బట్ పేపర్ టఫ్ లెవెల్ మాత్రం మారుతుంది. దాని తగ్గట్టు ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ మీరు చెప్పాను కదా, టార్గెట్ 75% స్కోర్ చేసే టార్గెట్ పెట్టుకుంటే మీరు అరౌండ్ మెయిన్స్ ఎగ్జామ్కి వచ్చేసరికి ఒక 60 to 70 మధ్యలో ఆగిపోతారు. కాబట్టి పేపర్ టఫ్ లెవెల్ అలా ఉంటుందని మీకు చెప్పాను, దాని తగ్గట్టు ప్రిపేర్ అవ్వండి. అండ్ ఇంకో విషయం, ఎవరైతే ఈ ఆర్థమెటిక్ స్కోర్లో ఏ పార్ట్స్ ఎక్కువ ప్రిపేర్ అవుతే స్కోర్ వస్తుందో కూడా మేము వీడియో చేసాము, అది కూడా మేము అప్లోడ్ చేస్తాం, చూడండి. సబ్జెక్ట్ వైజ్ ముఖ్యంగా నంబర్ సిస్టమ్, మెన్సురేషన్, ఈ 2 టాపిక్స్ జాబ్ డిసైడ్ చేసే టాపిక్స్ ఆర్థమెటిక్లో. ఎందుకంటే నంబర్ సిస్టమ్, మెన్సురేషన్ ఈ 2 టాపిక్స్ కలుపుకొని మనకి అరౌండ్ 35 నుంచి 40 క్వశ్చన్స్ వస్తాయి, డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ. ఇండైరెక్ట్ అంటే డేటా సఫిషియన్సీలో కానీ లేదా సిరీస్లో కానీ భాగంలో కానీ అట్లల్లా మనం కలుపుకొని 30 నుంచి 40 వరకు క్వశ్చన్స్ అయితే నంబర్ సిస్టమ్ అండ్ మెన్సురేషన్ నుంచే ఉంటాయి. ఎందుకంటే మెన్సురేషన్ ప్యూర్ మ్యాథ్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. దాదాపు 15 నుంచి 20 వరకు ఉంటాయి, ఇంక్లూడింగ్ రీజనింగ్లో డేటా సఫిషియెంట్ ఉంటుంది కదా, దానిలో కూడా నంబర్ సిస్టమ్ అండ్ మెన్సురేషన్ ఎక్కువ క్వశ్చన్స్ కనబడతాయి, మీరు బాగా చూడండి. సో జనరల్ స్టడీస్ మనకి యాస్టీస్ ఆ లెవెల్లో ఉంది, ఇది గుర్తుపెట్టుకోండి. సిలబస్లో జనరల్ సైన్స్ యాజ్ ఇట్ ఈస్, ఇందాక నేను ఏదైతే చెప్పానో అదే ప్యాటర్న్, బట్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్ టఫ్ ఉంటుంది అంతే, ఓకేనా. సో రైట్, అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకి
ర్యాప్టర్ అకాడమీలో మనము గ్రాండ్ ఫ్రీ డెమో ఆన్ ఆగస్ట్ 2 సండే రోజు పెడుతున్నాము. అండ్ న్యూ బ్యాచ్ వచ్చేసి మనకు 3rd రోజు స్టార్ట్ అవుతుంది. మీరు ఇక్కడ నిర్భయంగా ఒక 3-4 క్లాసెస్ విని డిసైడ్ చేసుకోవచ్చు. మీరు హైదరాబాద్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. టాప్ మోస్ట్ ఫ్యాకల్టీస్ మేమందరం కూడా ఫుల్ టైమ్‌గా ఇక్కడ ఉన్నాము. Myself, Navin Raju. I have a 20+ years experience in arithmetic and reasoning and pure maths. I have a very depth knowledge. అనలిటికల్‌గా మీరు గనుక మా ఇన్స్టిట్యూట్‌ని వాడుకుంటే మీకు ఎంత హెల్ప్ చేయడానికి అంతకు తగ్గట్టు మేమున్నాం. టాప్ మోస్ట్ సబ్జెక్ట్ అయితే మీకు ఇస్తా ఉంటాం. ఇంకెక్కువ చెప్పొచ్చు మా గురించి. బట్ మేము మాదంతా కూడా సబ్జెక్ట్ వైస్‌గా, మా రిజల్ట్ వైస్‌గా, కంటెంట్ వైస్‌గా చెప్తా ఉంటాం. ఒక్కసారి వచ్చి మా క్లాసెస్ వినండి. మా టెస్ట్ సిరీస్ రాయండి. యూ నో ద టేస్ట్ ఆఫ్ ద అవర్ ప్యాటర్న్ మాకు తెలిసిపోతుంది. అక్యురేట్‌గా మీకు ఉంటుంది. సో డోంట్ మిస్ ఇట్ అమ్మ. సండే రోజు 10:00కి డెమో ఉంటుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి నంబర్స్‌కి కాల్ చేసి రిజర్వ్ చేసుకోండి. సండే రోజు డెమోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా డెఫినెట్లీ మీకు సమ్ పార్ట్ ఆఫ్ డిస్కౌంట్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ మన దగ్గర ఆఫ్లైన్ క్లాసెస్‌తో పాటు ఆన్లైన్ టార్గెట్ కాకి చాంపియన్స్ బ్యాచ్ ఓన్లీ ఆర్థమెట్రీ తీసుకున్న వాళ్ళకి చాంపియన్స్ బ్యాచ్ ఉంటుంది. ఆగస్ట్ 3 రోజు ఈవినింగ్ 5:30 to 9:30 మధ్యలో మినిమం 3 అవర్స్ లైవ్ అనేది రావడం జరుగుతుంది. ఆ చాంపియన్స్ బ్యాచ్‌లో ఆల్రెడీ ఆర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ మీడియం ఫుల్‌గా అయిపోయింది. తెలుగు మీడియంది ఆర్థమెటిక్‌లో 70% సిలబస్ అయిపోయింది. మిగతా రికార్డ్ అవుతున్నాయి. రీజనింగ్ స్టార్ట్ అయ్యాయి. సో మీకు రెగ్యులర్ లైవ్ క్లాసెస్‌తో పాటు రికార్డ్ క్లాసెస్, టెస్ట్ సిరీస్, టాపిక్ వైస్ టెస్ట్ సిరీస్, వర్క్షీట్స్ కూడా అందులో ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు టార్గెట్ కాకి కూడా ఒకవేళ మీరు హౌస్ వైఫ్ అయినా, ప్రైవేట్ ఎంప్లాయీస్ అయినా, లేదా ఇతరత్ర మీరు ఏదైనా డిపార్ట్మెంట్‌లో జాబ్ చేస్తూ, లేదా మీకు ఫుల్ డే క్లాసెస్ రావడానికి మీకు పాసిబిలిటీ లేకపోతే, ఇక్కడ టార్గెట్ కాకి అని ఒక స్పెషల్ ఈవినింగ్ బ్యాచ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఆఫ్‌లైన్‌లో ఉంటుంది, ఆన్‌లైన్‌లో కూడా ఉంటుంది. ఆన్‌లైన్‌లో ఉన్నప్పుడు రెగ్యులర్ బ్యాచ్‌లో చెప్పినటువంటి కంటెంట్ కూడా మీకు లైవ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ లైవ్ క్లాస్ మీరు మిస్ అయినా మీకు ఎప్పుడంటే అప్పుడు వాచ్ చేసుకోవచ్చు. సో బాగా గుర్తుపెట్టుకోండి. ఈ 2 కోర్సెస్ కూడా మీకు లాంచ్ అవుతున్నాయి. మీకు ఆల్రెడీ చాంపియన్స్ బ్యాచ్ లాంచ్ అయింది. అది ఫస్ట్ 100 మెంబర్స్‌కి ఆహ్, ఏంటిది 2000కి వస్తుంది. తర్వాత వాళ్ళకైతే అది 4000 చేంజ్ ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ టార్గెట్ కాకి చాంపియన్స్ బ్యాచ్ ఎవరైతే ఆఫ్‌లైన్‌కి రాలేరో వాళ్ళకి ఆన్‌లైన్‌లో అవైలబిలిటీ ఉంటుంది. టార్గెట్ కాకి అనేది ఆర్థమెటిక్ రీజనింగ్, తర్వాత జనరల్ స్టడీస్, టెస్ట్ సిరీస్‌తో సహా అదేవిధంగా లాంగ్వేజ్ పేపర్ ఇంగ్లీష్, తెలుగు కూడా అందులో మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదే టార్గెట్ కాకి కోర్స్ అండి. మండే రోజు మీకు లాంచ్ అవుతుంది. ఆగస్ట్ 3 రోజు. ఆ రోజు సండే రోజు మీకు అది దానిలో ఏమేమి చెప్తామో కూడా డీటెయిల్‌గా పెట్టడం జరుగుతుంది. రైట్. ఇది మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. సో గుర్తుపెట్టుకోండి. ఇప్పుడున్న పేపర్‌లో గ్రౌండే కాదు, మీరు రిటన్ టెస్ట్‌కి కూడా చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ప్రిపేర్ అవుతూనే ప్రెజెంట్ ఉన్న జాబ్ కొట్టడానికి అవకాశం ఉంటుంది. అంత తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. ఎక్కువ కాంపిటీషన్ ఉంది. సో డోంట్ ఫర్గెట్, కష్టపడి చదవడం తోటే జాబ్ కాదు. టెక్నికల్‌గా చదివితేనే జాబ్ వస్తుంది. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. సో అనలిటికల్‌గా చదవాలి. టెస్ట్ రాయాలి. వాలిడ్ టెస్ట్ రాయాలి. బల్క్‌లో అవునా ఎన్నో టెస్ట్ రాస్తే నో యూజ్ అండి. కంపల్సరీ ప్రీవియస్ ఇయర్ ప్యాటర్న్‌కి కంపాటబుల్ టెస్ట్ ప్యాటర్న్ ఉన్న దగ్గర మాత్రం మీరు టెస్ట్ రాయాల్సొస్తుంది. ఇది మాత్రం మర్చిపోకండి. ఇంకా ఏ డౌట్స్ ఉన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కాల్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.